యా మోహన్, అసలు ఈ రోజు ఏం డే గుర్తుందా నీకు? అసలు తెలియదురా, తెలిసినా ఒక్కసారి నువ్వు జస్ట్ ఊ అనేసి వెతకడానికి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? యా మోహన్, అసలు ఈ రోజు ఏం డే గుర్తుందా నీకు? అసలు తెలియదురా, తెలిసినా చెప్పను. లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ ఈ డేట్ రోజు మనం ఏం చేసామో గుర్తుందా? 23rd February ఏం చేసాము గుర్తురావట్లేదే. గుర్తు తెచ్చుకో మోహన్, ఇట్స్ వెరీ స్పెషల్. నాకైతే స్పెషల్. మనం ఇల్లు తీసుకున్న ఆ రోజేనా? ఎస్, ఈ రోజే మనం అడ్వాన్స్ ఇచ్చాము ఇల్లుకి. ఓ మై గాడ్, ఐ కాంట్ ఫర్గెట్ ద స్ట్రగుల్ వి హ్యాడ్. ఇదైతే నాకు రియల్ గా చాలా స్పెషల్ డే, February 18th అండ్ February 23rd. ఎందుకంటే అసలు అనుకోకుండా మనం ఇల్లు తీసుకున్నాం కదా, ఇల్లు తీసుకోవడానికి ఒక డెసిషన్ అనేది తీసుకున్నాం కదా, కాబట్టి నాకైతే ఇదైతే వెరీ స్పెషల్ మోహన్. యాక్చువల్లీ నాకైతే అసలు ఇల్లు తీసుకుంటున్నా అనిపించలేదు. ఓకే, నువ్వు అన్నావు తీసుకోవాలనుకున్నావు, బట్ ఐ నెవర్ న్యూ అసలు మనం తీసుకుంటా ఉన్న క్లారిటీ నాకైతే ఆ క్షణంలో అయితే లేకుండా అసలు. నేనైతే క్లారిటీతో ఉన్నా, ఎందుకంటే ఒక్కసారి నువ్వు జస్ట్ ఊ అనేసి వెతకడానికి వస్తే చాలు, నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వచ్చు అనుకున్నాను. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? మనం ఇస్నాపూర్ అని బీరంగూడ అని చెప్పేసి పతంజలి దగ్గరకు వెళ్ళాము. మళ్ళీ దాని తర్వాత కుత్బుల్లాపూర్, బోయిన్పల్లి, సుచిత్ర. ఓ మై గాడ్, నాకు తెలిసి చాలా తిరిగించాను మనం. నీ దృష్టిలో ఎక్కువ, కానీ ఫస్ట్ మనం ఆల్రెడీ ఫస్ట్ డేనే మనం ఇక్కడికి వచ్చాం. మన కృష్ణకుంజ్ గార్డెన్స్ కి వచ్చి నో బ్రోకర్ యాప్ లో ఒక ఫ్లాట్ చూసాము, అది కూడా ఓకే చేసుకుని వెంటనే మనం అడ్వాన్స్ ఇస్తామని కూడా అనుకున్నాం. నో బ్రోకర్ యాప్ మాత్రం సీరియస్లీ మనం వితౌట్ ఎనీ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఈజీగా మనకు హౌస్ హోల్డ్ అయితే అయిపోయింది. రియల్ మోహన్, నిజంగా చెప్పాలంటే బ్రోకర్స్ ద్వారా వెళ్ళాలంటే మాత్రం చాలా భయం అయితే ఉంటుండే. అది ప్రాపరా కాదా, వాళ్ళేమైనా మనకు డబ్బులు ఎక్కువ రేట్ ఎక్కువ చెప్తున్నారా అని మాత్రం ఉంటుండే. కానీ కమిషన్ వాళ్ళకి 1 లక్ష 2 లక్షలు ఇవ్వాలంటే ఊరికే అవును, అంటే వాళ్ళు ఏం జస్ట్ చూపించినందుకు మనం కష్టపడిన డబ్బులు వాళ్ళకి ఇచ్చే బదులు అదే నో బ్రోకర్ యాప్ ద్వారా వెళ్ళడం వల్ల మనకి ఈజీగా 2 to 3 lakhs అయితే మిగిలినట్టే మోహన్. కానీ ఈ కమిటీ చూడంగా నువ్వు ఫిక్స్ అయిపోయినావు శాంతి ఇక్కడికి రావాలని. అవును మోహన్, ఎందుకో తెలియదు, ఫస్ట్ డే రావడంతో నాకు ఇంకా ఇక్కడ నా కూతురు ఇక్కడ ఉంటే హ్యాపీ అయితే ఎంజాయ్ చేస్తుంది అనిపించింది. దీని తర్వాత మనము చూసాం వేరే కమ్యూనిటీస్ దీనికన్నా కూడా చాలా బాగున్నాయి, కానీ మనకు అది అఫోర్డబుల్ కాదు. మన పెట్టే అమౌంట్ లో ఇంత మంచి కమ్యూనిటీ వస్తుందని మాత్రం అనుకోలేదు. బడ్జెట్ మాత్రం మన బిగ్గెస్ట్ కన్సర్న్ ఉండే. మన బడ్జెట్ ప్రకారంగా అయితే ఒక కమ్యూనిటీ లివింగ్ కావాలనుకుంటే ఫైనల్ మన బడ్జెట్ లో కూడా ఒక కమ్యూనిటీ లివింగ్ వస్తుందని మనమే ఫస్ట్ షాక్ అయినా. కానీ మన అమౌంట్ లోనే మనకు వచ్చింది, కొత్తది కాకపోయినా ఓకే. రీసేల్ హౌస్ అయినా కూడా మన పాప మన ఇంట్లో సొంత ఇంట్లో ఉంటుందంటే అంత చాలా ఇంపార్టెంట్ కదా మనకి. ఎంతైనా కూడా ఒక చిన్న హౌస్ అయినా పర్లేదు, సొంతిల్లే మోహన్. ఈ ఫ్లాట్ మనం ఇప్పుడు కొన్నది ఇది మాత్రం మరి కామెడీ. నాన్న తీసుకొచ్చాను, చూసాము, వెంటనే పోయి మాట్లాడాము. 1 week లో అడ్వాన్స్ కూడా. అసలు ఏదో ఒక వస్తువు కొన్నట్టుగా, ఏదో వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ కొంటానా మనం ఈజీగా 1 hour దాని గురించి వెతుకుతామేమో, కానీ అసలు ఇదైతే 10 minutes లో డిసైడ్ అయిపోయి ఒక అమౌంట్ ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయి ఓకే చేసుకున్నాం కదా. షాకింగ్ థింగ్ ఏంటంటే చేతిలో చిల్లిగావో లేకుండా ఫైనలీ రైట్ నౌ యు గాట్ యువర్ డ్రీమ్ హౌస్. నీకు కూడా ఒక సొంతిల్లు కళ నీకు నెరవేర్చుకున్నావు. సో రిలాక్స్, ఫోకస్ ఆన్ వాట్ యూర్ ట్రైంగ్ టు డూ నౌ. యా ఓకే, డెఫినెట్లీ. రియల్ గా అండి అందరికి చెప్తున్నాను, మనము అనుకుంటే మాత్రం 100% చేస్తాము. నేను తీసుకుంది 1 కోటి రూపాయలు పెట్టి 80 లక్షలు పెట్టి అంత కాదు, చాలా తక్కువ అమౌంట్ లోనే. కానీ ప్రతి ఒక్కరికి ఎంత తక్కువ అమౌంట్ అయినా సొంత ఇల్లు కావాలన్న కళ మాత్రం ప్రతి ఒక్కరికి ఉండే, ఎస్పెషల్లీ లేడీస్ కి. ఎందుకంటే మనం టెనెంట్ లాగా ఉన్నప్పుడు మనం పడే సఫర్ ఎక్కువ లేడీస్ మీద పడుతూ ఉంటాం. జెంట్స్ అంటే ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళకి ఆ స్ట్రెస్ అనేది తెలియదు. సో కంపల్సరీ ప్రీ ప్లాన్ చేసుకొని జస్ట్ డౌన్ పేమెంట్ వరకు మాత్రము లేడీస్ మీ చెప్తున్నా అండి. కంపల్సరీ మనం సేవ్ చేస్తే ఇలాంటి ఒక్కిల్లు ఏంటి 2-3 ఇళ్ళైనా మనం కొనగలుగుతాము. మన హస్బెండ్ తో చెప్పి కొనిపించే అంత శక్తి అయితే మన దగ్గర ఉంది అని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా మంచి ప్లాన్ చేసుకొని సొంత ఇల్లు కోసం ట్రై చేసే వాళ్ళు మాత్రం సేవింగ్ చేసుకొని ప్లాన్ చేసుకొని కొనండి. I must really appreciate you, Javanti, for this. Thank you very much, Mohan. Thank you very much.